హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వృద్ధి అభివృద్ధి లెసన్ ఒకసారి రివిజన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో సింపుల్ గా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఒక మాటలో చెప్పాలంటే, ఆర్థిక వృద్ధి అంటే మామిడికాయలు కొనుక్కోవడం, ఆర్థిక అభివృద్ధి అంటే మామిడికాయ చెట్టు పెట్టడం. ఓకే, సింపుల్ గా డిఫరెన్స్ అది. ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి డిఫరెన్స్ సింపుల్ గా. ఆర్థిక వృద్ధి అంటే మామిడికాయలు కొనుక్కోవడం, ఆర్థిక అభివృద్ధి అంటే మామిడికాయ చెట్టు పెట్టడం. సో అది. దాని తర్వాత వచ్చేసరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ. ఓకే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ అకార్డింగ్ టు ప్రపంచ బ్యాంక్. ప్రపంచ బ్యాంకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది అంటే 4 రకాలుగా వర్గీకరించింది. ఓకే, 4 రకాలుగా వర్గీకరించింది. అంటే ఇంత ఆదాయం ఉన్న దేశాలు, తక్కువ, ఇంత కొంచెం ఆదాయం ఉన్న దేశాలు, దిగువ మధ్య, ఇంకా సో అట్లా ఒక్కొక్క ఆదాయం ఉన్న దేశాన్ని సో ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 4 రకాలుగా వర్గీకరించింది. సో దాని నెంబర్ 2000, 3000 ఈ నెంబర్ అనేది జూలై 1న రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి సంవత్సరం జూలై 1న ఇవి రిలీజ్ అవుతాయి. సో జూలై 1 రోజున మనం ఈ నెంబర్ తెలుసుకుంటే సరిపోద్ది. సో ప్రజెంట్ అయితే ప్రపంచ బ్యాంకు ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించింది తెలుసుకుంటే సరిపోద్ది. సో 4 రకాలుగా: తక్కువ, దిగువ మధ్య, ఎగువ మధ్య, ఆధికాయం. సో ఇందులో భారత్ వచ్చేసరికి దిగువ మధ్య దేశంగా ఉంది. ఓకే, తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే అజయ్ బంగా. దాని తర్వాత ప్రపంచ బ్యాంకు ఆర్థిక వ్యవస్థల్ని దేని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తుంది అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో తలసరి ఆదాయం అండ్ జాతీయ ఆదాయం, స్థూల జాతీయ ఆదాయం, ఆ తలసరి ఆదాయం బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తూ ఉంటది. సో ఇందులో ఈ జిఎన్ఐ ఆర్ పిసిఐని అది లెక్క చేయడం గురించి వరల్డ్ అట్లాస్ మెథడ్ ని యూజ్ చేస్తూ ఉంటది. సో జిఎన్ఐని క్యాలిక్యులేట్ చేయడం గురించి ప్రపంచ బ్యాంకు దేన్ని యూజ్ చేసుకుంటది అంటే వరల్డ్ అట్లాస్ మెథడ్ ని యూజ్ చేస్తుంది. సో దాని తర్వాత వచ్చిన అమౌంట్ ని సో కరెక్ట్ గా అంటే వాస్తవం దగ్గరికి తేవడం గురించి, వాస్తవ ధరలోకి తేవడం గురించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ డిఫ్లేటర్ ని యూజ్ చేస్తూ ఉంటుంది. యూజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ డిఫ్లేటర్ ని అంటే ఇది ఎట్లా వస్తుంది అంటే చైనా, జపాన్, యూకే, యుఎస్ జీడిపి డిఫ్లేటర్ల సగటుని బేస్ చేసుకొని ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ డిఫ్లేటర్ ని యూజ్ చేసుకొని ఇది ఆర్థిక వ్యవస్థలని క్లాసిఫై చేస్తూ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2000 వచ్చింది. ఒక 2000 వచ్చింది. సో ఈ 2000 సో దీనికి ద్రవ్యోల్బణం ఎంత ఉందో దాన్ని యాడ్ చేయాలి. సో ఈ ద్రవ్యోల్బణం యాడ్ చేసి దీనికి రేట్ ఇవ్వాలి 2080. సో ప్రజెంట్ ఉన్న సంవత్సరంలో ఎంత ద్రవ్యోల్బణం ఉందో దాన్ని దీనికి యాడ్ చేసేసి 2080 ఇవ్వాలి. సో ఈ 2080 యాడ్ చేయడం గురించి ఎట్లా 80 ఈ ద్రవ్యోల్బణం రేటు ఇక్కడ దీన్ని యాడ్ చేయడం గురించి అది ఎట్లా యాడ్ చేస్తుంది ప్రపంచ బ్యాంక్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ డిఫ్లేటర్ యూజ్ చేస్తే సో ఈ 2000కి ఎంత యాడ్ చేయాలో కరెక్ట్ గా తెలుస్తుంది. సో ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ డిఫ్లేటర్ యూజ్ చేయాలి అంటే ఇది ఎట్లా వస్తుంది అంటే చైనా, జపాన్, యూకే, యుఎస్ ల జీడిపి డిఫ్లేటర్ ని, ఓకే, వాటి యొక్క సగటుని కౌంట్ చేస్తే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ డిఫ్లేటర్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని దీన్ని ఎంత ద్రవ్యోల్బణం ప్రజెంట్ సంవత్సరానికి యాడ్ చేయాలో సో దాన్ని బేస్ చేసుకొని ఇంత ఆదాయం ఉన్న దేశాలను ఎగువ ఆదాయాలు, దిగువ ఆదాయాలు ఎక్సెట్రా సో క్లాసిఫై చేస్తుంది ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ యుఎన్ఓ క్లాసిఫికేషన్. ఓకే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలని యుఎన్ఓ ఎట్లా క్లాసిఫై చేసింది అంటే 5 రకాలుగా క్లాసిఫై చేసింది. అదేంటి అంటే మొదటి ప్రపంచ దేశాలు, రెండో ప్రపంచ దేశాలు, 3, 4, 5 ప్రపంచ దేశాలు. సో ఇందులో మొదటి ప్రపంచ దేశాలు అకార్డింగ్ టు యుఎన్ఓ మొదటి ప్రపంచ దేశాలు అంటే ఏంటి అంటే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలని యుఎన్ఓ దేని కింద క్లాసిఫై చేసింది అంటే మొదటి ప్రపంచ దేశాలుగా క్లాసిఫై చేసింది. తర్వాత ఈ అకార్డింగ్ టు యుఎన్ఓ రెండవ ప్రపంచ దేశాలు ఏవి అంటే సామ్యవాద దేశాలు, మూడవి ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, 4వసరికి అల్ప అభివృద్ధి చెందిన దేశాలు, 5వసరికి గిరిజన ప్రాంతాలు కలిగిన దేశాలు. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి అల్ప అభివృద్ధికి కారణాలు ఏంటంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే సహజ వనరులు, విదేశీ వ్యాపారం, మూలధనం కొరత, ఓకే, దాని తర్వాత ఆదాయ అసమానతలు, దాని తర్వాత నిరుద్యోగం, తర్వాత వచ్చేసరికి వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడడం, అధిక జనాభా, తర్వాత తక్కువ మానవ అభివృద్ధి, అల్ప సాంకేతికత, తక్కువ జీవన ప్రమాణ స్థాయి. సో ఇవన్నీ కూడా అల్పాభివృద్ధికి కారణాలు అవుతున్నాయి. సో ఇందులో వచ్చరికి సహజ వనరులు ఎట్లా అల్పాభివృద్ధికి కారణం అవుతున్నాయి అంటే సో బేసికల్లీ కొన్ని దేశాల్లో సహజ వనరులు తక్కువ ఉంటాయి. ఓకే, సో తర్వాత వచ్చరికి కొన్ని దేశాల్లో సహజ వనరులు ఎక్కువ ఉన్నప్పటికీ వాటి యొక్క వినియోగం కరెక్ట్ లేకపోవడం వల్ల అల్పాభివృద్ధికి కారణం అవుతూ ఉంటాయి. సో కంప్లీట్ గా సహజ వనరుల మీద డిపెండ్ అయ్యి అది అల్పాభివృద్ధి, అధిక అభివృద్ధి చెప్పలేం. సో జపాన్ వంటి దేశాలలో సహజ వనరులు తక్కువ ఉన్నప్పటికీ కూడా సో అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉంది. ఓకే, సో మెయిన్ గా అయితే సహజ వనరులు తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా అవి అల్పాభివృద్ధి దేశాలు ఉంటాయి.
తర్వాత విదేశీ వ్యాపారం. సో విదేశీ వ్యాపారం కూడా అల్పాభివృద్ధికి కావడం కారణమవుతుంది. ఎట్లా అంటే సో ఏ దేశం అయితే ప్రాథమిక వస్తువులని ముడి సరుకులని ఎగుమతి చేస్తుందో ఆ దేశం ఖచ్చితంగా అల్ప అభివృద్ధి దేశం అయిపోతుంది. సో అట్లా కాకుండా ఏ దేశం అయితే లాస్ట్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ని ఎగుమతి చేస్తుందో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ప్రాథమిక వస్తువులు లేదా ముడి సరుకులు ఎగుమతి చేస్తే వాళ్ళ దేశంలో ఉన్న పారిశ్రామిక రంగం తగ్గిపోతుంది, అంటే దేశీయ ఉత్పత్తులకి డిమాండ్ ఉండదు. ఓకే, సో అందుకోసమే విదేశీ వ్యాపారంలో ముడి సరుకుల్ని కానీ ప్రాథమిక వస్తువులను కానీ ఎగుమతి చేసే దేశాలు అల్పాభివృద్ధి చెందిన దేశాల కింద వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మూలధనం కొరత, డబ్బులుంటే అభివృద్ధి ఉంటుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ ఆదాయ అసమానతలు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా అది అభివృద్ధి చెందిన దేశంగా అయిపోతుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ఆదాయ సమానతలు తెలుసుకోవడం గురించి లారెంజ్ వక్రరేఖ యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో గిని గుణకం యూజ్ చేసి ఆదాయ అసమానతలు తెలుసుకోవచ్చు. సో 0 ఉంటేమో ఆదాయ అసమానతలు తక్కువ ఉన్నట్టు, 1 ఉంటేమో ఆదాయ అసమానతలు ఎక్కువ ఉన్నట్టు. సో దీని పర్సెంటేజ్ బేస్ తీసుకుంటే గిని సూచి అంటారు. సో అది 0 నుంచి 100 ఉంటుంది. ఎగ్జామ్ లో గిని గుణకం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అని అడగచ్చు. 0 నుంచి 1 వరకు ఉంటుంది. గిని సూచి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే 0 నుంచి 100 వరకు ఉంటాయి. దాని తర్వాత నిరుద్యోగం. సో నిరుద్యోగం వచ్చేసరికి నిరుద్యోగం గురించి తెలవాలంటే శ్రామిక శక్తి, కార్మిక శక్తి తెలవాలి. శ్రామిక శక్తి అంటే ఏంటంటే అకార్డింగ్ టు ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 15 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా శ్రామిక శక్తి అంటారు. USO ప్రకారం 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని శ్రామిక శక్తి అంటారు. తర్వాత ఇండియాలో 15 నుంచి 64 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని శ్రామిక శక్తి అంటారు. సో డైరెక్ట్ క్వశ్చన్, ఇండియాలో శ్రామిక శక్తి ఏ వయసు ఉన్న వాళ్ళు అంటే 15 నుంచి 64 సంవత్సరాలు ఉన్న వారిని శ్రామిక శక్తి అంటాం. ఓకే, సో తర్వాత కార్మిక శక్తి 15 నుంచి 64 సంవత్సరాలు ఉండి వాళ్ళు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొని ఉంటే వాళ్ళని కార్మిక శక్తి అంటాం. ఓకే, సో ఈ శ్రామిక శక్తిలోకి వెళ్ళి కార్మిక శక్తి తీస్తే నిరుద్యోగం వస్తుంది. ఓకే, ఎంతమంది పనిచేస్తున్నారు ఉన్నారు, ఎంతమంది పని దొరికింది, సో వాళ్ళని తీసేస్తే నిరుద్యోగం వస్తుంది. తర్వాత వ్యవసాయ రంగం కూడా ఎక్కువ వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతే సో ఆటోమేటిక్ గా అది అల్పాభివృద్ధికి కారణమవుతుంది. సో ఇది కంప్లీట్ గా వ్యవసాయ రంగం అల్పాభివృద్ధికి కారణమవుతుందా అంటే కాదు. నార్వే లాంటి దేశాల్లో వ్యవసాయ రంగం మీద ఎక్కువ డిపెండ్ అయినా కూడా అవి అభివృద్ధి చెందుతున్నాయి. సో వ్యవసాయ రంగాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలు అవుతాయి. తర్వాత అధిక జనాభా ఉంటే ఆటోమేటిక్ గా అల్పాభివృద్ధి చెందిన దేశం అయిపోతుంది. నెక్స్ట్ తక్కువ మానవాభివృద్ధి ఉన్నా కూడా అల్పాభివృద్ధి దేశాలు అయితే. నెక్స్ట్ అల్ప సాంకేతికత ఉన్నా అల్పాభివృద్ధి దేశాలు అయితే. నెక్స్ట్ తక్కువ జీవన ప్రమాణ స్థాయి. ఓకే, తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉన్నా కూడా అల్పాభివృద్ధి దేశాలు అయిపోతాయి. మామూలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాలరీలు 3400 తీసుకుంటే అల్పాభివృద్ధి దేశాల్లో 2496 తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో 85.5% మాత్రమే మంచినీరు లభిస్తా ఉంది. సో ఇందులో వచ్చేసరికి మన దేశంలో మెయిన్ గా పంజాబ్ లో ఎక్కువ మంచినీరు దొరుకుతుంది, కేరళలో తక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ జనసాంద్రత కూడా అల్పాభివృద్ధికి కావడానికి కారణమవుతుంది. సో ఇందులో వచ్చేసరికి ప్రపంచ సగటు జనసాంద్రత ఎంత అంటే 50 ఉంది, చైనాలో 141 ఉంది, ఇండియాలో వచ్చేసరికి 324 ఉంది. నెక్స్ట్ ఆర్థిక ద్వంద్వత్వం కూడా అల్పాభివృద్ధికి కారణమవుతుంది. సో దీన్ని బెంజమిన్ హిగ్గిన్ చెప్పిండు. ఆర్థిక ద్వంద్వత్వం అంటే ఏంటిది అంటే ఒక దిక్కు ఫోన్ పే వాడుతూ ఉంటారు, ఒక దిక్కు బ్యాంక్ లో మనీ వేస్తూ ఉంటారు సింపుల్ గా. ఓకే, ఒక దిక్కు ఎడ్ల బండి నడుపుతూ ఉంటారు, ఒక దిక్కు కారు నడుపుతూ ఉంటారు. సో అట్లా ఆర్థిక ద్వంద్వత్వం ఉంటది అని చెప్పిండు బెంజమిన్ హిగ్గిన్. సో ఇది కూడా అల్పాభివృద్ధికి కారణమవుతుందని చెప్పిండు. తర్వాత సాంకేతిక ద్వంద్వత్వం. ఓకే, సాంకేతిక ద్వంద్వత్వం. సో సాంకేతిక ద్వంద్వత్వం చెప్పింది ఎవరంటే జార్గన్ సన్. సో సాంకేతిక సన్ అట్లా గుర్తుంచుకోండి. దాని తర్వాత సాంకేతిక ద్వంద్వత్వం ఒకవైపేమో పాస్ట్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు, ఒకవైపేమో ఓల్డ్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. అట్లా సాంకేతిక ద్వంద్వత్వం వల్ల కూడా అల్పాభివృద్ధి కారణమవుతుంది. నెక్స్ట్ సామాజిక ద్వంద్వత్వం. సో కల్చర్స్ ఒక దిక్కేమో పాత కల్చర్స్, ఒక దిక్కేమో న్యూ కల్చర్స్ వాడుతూ ఉంటారు. సామాజిక ద్వంద్వత్వం. సో చెప్పింది బోకే. సో గుర్తుంచుకోవడం కోసం ఇప్పటికి కూడా ఓల్డ్ పద్ధతులు వాడితే బొక్కే పడుతుంది. సో అట్లా గుర్తుంచుకొని. నెక్స్ట్ విత్త ద్వంద్వత్వం. సో ఒకవైపేమో ఫోన్ పేలు వాడుతూ ఉంటారు, ఒకవైపేమో డబ్బులు బై హ్యాండ్ ఇస్తూ ఉంటారు. సో అట్లా విత్త ద్వంద్వత్వం. సో విత్త ద్వంద్వత్వం ఎవరు అంటే మింటు చెప్పిండు. గుర్తుంచుకోవడం కోసం డబ్బులు ఉంటే మాటకు విలువ ఉంటుంది. సో డబ్బులు విత్తం ఉంటే మాటకు విలువ ఉంటుంది. సో మాట మింటు అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వినిమయ ద్వంద్వత్వం వచ్చేసరికి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో ఇందాక విత్త ద్వంద్వత్వం వచ్చేసరికి బ్యాంకులు వడ్డీ వ్యాపారులు, వినిమయ ద్వంద్వత్వం ఫోన్ డబ్బులు ఎట్లా పంపుకోవడం. సో ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంటే కొంతమంది వచ్చేసరికి ఏమో ఫోన్ పేలు వాడుతున్నారు, కొంతమంది వచ్చేసరికి ఇంకా కూడా మామూలుగా వస్తు మార్పిడి చేసుకుంటా ఉన్నారు. సో వినిమయ ద్వంద్వత్వం. సో ఇది వచ్చేసరికి ఇమానుయల్ చెప్పిండు. ఇమానుయల్ దగ్గర అట్లా గుర్తుంచుకో. నెక్స్ట్ ప్రాంతీయ ద్వంద్వత్వం గుణర్ మిర్జల్ చెప్పిండు. నెక్స్ట్ అభివృద్ధి దశలు చెప్పడం గురించి క్లార్క్
క్లార్క్ మార్క్స్. ఓకే, క్లార్క్ మార్క్స్ చెప్పిండు. దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూ రోస్టో చెప్పిండు, సైమన్ కూజ్నెట్స్ చెప్పిండు. సో ఇందులో క్లార్క్ మార్క్స్ ఎన్ని దశలు ఉంటాయని చెప్పిండు అంటే మొత్తం కూడా 6 దశలు ఉంటాయని చెప్పిండు. ఆదిమ సమాజం, బానిస దశ, భూస్వామ్య దశ, పెట్టుబడిదారి ఈ దశ, సామ్యవాద దశ, కమ్యూనిజం. సో ఈ దశలు చెప్పిన తర్వాత వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ఎన్ని దశలు ఉంటాయని 5 దశలు ఉంటాయని చెప్పిండు. 5 దశలు. సాంప్రదాయ సమాజం, ప్లవన దశకు ముందు, ప్లవన దశ, పరిపక్వ దశ, సామూహిక వినియోగ. తర్వాత సైమన్ కూజ్నెట్ ఎన్ని దశలు ఉంటాయని 3 దశలు చెప్పిండు. సో ఎన్ని దశలు ఉంటాయని చెప్తారు. తర్వాత ఒకసారి క్లార్క్ మార్క్స్ ప్రకారం ఆదిమ సమాజం, బానిస దశ, భూస్వామ్య దశ, పెట్టుబడిదారి ఈ దశ, సామ్యవాద దశ, కమ్యూనిజం. సో ఆదిమ సమాజంలో ఎవరికి ఏం తెలియదు. సో మామూలుగా హెల్పింగ్ నేచర్ తో అయిపోతూ ఉంటది ఇక్కడ. దాని తర్వాత బానిస దశలో కావాల్సిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో ఆ ఎక్కువ మిగులు ఉత్పత్తి బానిస దశకు రావడం కారణం అవుతుంది. దాని తర్వాత భూస్వామ్య దశలో భూస్వామ్యులు రైతులు లెక్క విడిపోతారు. తర్వాత పెట్టుబడిదారి వ్యవస్థలో పెట్టుబడిదారులు శ్రామికులు లెక్క విడిపోతారు. సో ఇక్కడ పెట్టుబడిదారులు ఎక్కువగా యంత్రాలు ఎక్కువ వాడడం వల్ల ఇక్కడ ఒకసారికి నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోద్ది. సో ఆ నిరుద్యోగం పెట్టుబడిదారి యంత్రాల ద్వారా వచ్చే నిరుద్యోగాన్ని ఇండస్ట్రియల్ ఆర్మీ అంటారు. ఇండస్ట్రియల్ ఆర్మీ, పారిశ్రామిక రిజర్వ్ సేన అంటారు. సో తర్వాత ఒకసారికి పెట్టుబడిదారి పెద్దత్వం ఎక్కువ అయిపోవడం వల్ల సో సామ్యవాదం. సో వీళ్ళ శ్రామికులు తిరుగుబాటు చేస్తారు పెట్టుబడిదారుల మీద. దాని తర్వాత సామ్యవాదం వస్తుంది. సో సామ్యవాదంలో నియర్ బై అందరూ కూడా సేమ్ అన్నట్టు వస్తాయి. సో ఇక్కడ ప్రణాళికలు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత కమ్యూనిజం. సో అందరూ సమానత్వం దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో సైకిల్ రిపీట్ అవుతుంది. సో ఓవరాల్ గా ప్రణాళికలు ఏ దశలో క్లార్క్ మార్క్స్ ప్రకారం ప్రణాళికలు ఏ దశలో వచ్చినాయంటే సామ్యవాద దశలో వచ్చినాయి. తర్వాత డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ఇందులో సాంప్రదాయ సమాజం. సో సేమ్ ఇందులో ఆదిమ సమాజం లెక్కనే ఏం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ప్లవన దశకు ముందు అంటే ప్లవన దశ అభివృద్ధి చెందే దశకు వెళ్ళడం గురించి ముందు జరిగేది ప్లవన దశ. దాని తర్వాత అభివృద్ధి చెందుతున్న దశ, పట్టణాలు పెరుగుతాయి. సో మొత్తం ఎక్కువ పారిశ్రామిక రంగం ఎక్కువ డెవలప్ అవుతుంది ఈ దశలో. దాని తర్వాత సరికి పరిపక్వ దశ. సో ఎక్కువ కరెక్ట్ గా మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటా ఉంటారు. మొత్తం ఎక్విప్మెంట్స్ కానీ ఎక్కువ అన్ని యూజ్ చేసుకొని డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడ. తర్వాత సామూహిక వినియోగ దశ, ఇది పూర్తిగా అభివృద్ధి చెందిన దశ. ఓకే, దాంతో వచ్చేసరికి సైమన్ కూజ్నెట్స్ ఏం చెప్పిందంటే ప్రారంభ దశ, ద్వితీయ దశ, తృతీయ దశ. సో ప్రారంభ దశలో ఎక్కువ వ్యవసాయంలో ఉంటారు. ద్వితీయ దశలో సరికి వ్యవసాయం నుంచి ద్వితీయ రంగానికి వెళ్తారు. తర్వాత ద్వితీయ రంగం నుంచి తృతీయ రంగంలోకి వెళ్ళిపోతారు. అందరూ కూడా శ్రామిక శక్తి, మెయిన్ గా శ్రామిక శక్తి వెళ్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్లార్క్ మార్క్స్ భావనలు చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో శ్రామిక దోపిడీ రేటు = S/V అంటే లాభం బై శ్రామిక వేతనాలు. సో లాభం పెరిగితే శ్రామిక దోపిడీ రేటు పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం శ్రామిక దోపిడీ రేటు పెరిగితే శ్రామికుని యొక్క వేతనాలు తగ్గుతాయి. శ్రామిక వేతనాలు తగ్గినాయి అంటే ఆటోమేటిక్ గా దోపిడీ రేటు పెరిగినట్టు, లాభం పెరిగింది అంటే శ్రామిక దోపిడీ రేటు పెరిగినట్టు. ఓకే, దాని తర్వాత ఓసీసీ ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్, ఓసీసీ. సో ఓసీసీ అంటే ఏంటంటే రేషియో బిట్వీన్ ద స్థిర వ్యయం, చర వ్యయం. ఓకే, స్థిర వ్యయం పెరిగితే ఆటోమేటిక్ గా ఓసీసీ పెరుగుతుంది. ఓకే, చర వ్యయం పెరిగితే ఓసీసీ తగ్గుద్ది. సో మీకు తెలిసింది. దాని తర్వాత స్థిర వ్యయం పెరిగితే ఆటోమేటిక్ గా ఇక్కడ స్థిర వ్యయం. సో ఒకవేళ యంత్రాలు తీసుకోవడం వల్ల స్థిర వ్యయం పెరిగితే ఏం జరుగుద్ది అంటే స్థిర వ్యయం పెరిగితే ఓసీసీ పెరుగుతుంది. స్థిర వ్యయం పెరిగితే నిరుద్యోగం పెరుగుద్ది. ఎందుకోసం యంత్రాలు తీసుకుంటారు కాబట్టి నిరుద్యోగం పెరుగుద్ది. తర్వాత స్థిర వ్యయం పెరిగితే పెట్టుబడిదారులు లాభాలు రేట్ తగ్గిపోద్ది. సో ఇక్కడ యంత్రాలు కొంటారు కాబట్టి లాభం తగ్గిపోద్ది. సో దానివల్ల పెట్టుదారి మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. దాని తర్వాత వచ్చేసరికి వృద్ధి సిద్ధాంతాలు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వృద్ధి సిద్ధాంతాలు వచ్చేసరికి పెద్ద ఊపు సిద్ధాంతం, రోజెన్స్టీన్, రోడన్. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవడం గురించి ఆల్రెడీ ట్రిక్స్ చెప్పిన ఫ్రెండ్స్, అది చూడండి. పెద్ద ఊపు సిద్ధాంతంలో రోజెన్స్టీన్, రోడన్ ఏం చెప్పిందంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థకు ఊపు రావాలంటే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని రోజెన్స్టీన్ చెప్పిండు. దాని తర్వాత సంతులిత వృద్ధి సిద్ధాంతం రాగ్నర్ నక్స్ చెప్పిండు. సో సంతులిత వృద్ధి సిద్ధాంతం ఏం చెప్పినంటే అన్నిటి మీద కూడా పెట్టుబడులు పెట్టేసేసి అన్నిటిని డెవలప్ చేయాలని ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం రాగ్నర్ నక్స్ చెప్పిండు. తర్వాత పేదరిక విషయవాల గురించి ఇతను చెప్పిండు. సో పేదరిక విషయవాల అంటే ఏంటిదంటే పేదరికం కారణమని ఇతను చెప్పిండు. తర్వాత అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం. ఓకే, అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటే ఏంటి అంటే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం ఏంటంటే పేద దేశాల్లో ఉన్న ధనికులు ఏం చేస్తారంటే అభివృద్ధి చెందిన దేశాల జీవన ప్రమాణాలను అనుసరిస్తూ విలాసవంతమైన వస్తువులు దిగుమతి చేసుకుంటా ఉంటారు. ఓకే, పేద దేశంలో ఉన్న ధనికులు ఏం చేస్తారంటే అభివృద్ధి చెందిన దేశంలోని వాళ్ళని చూసి అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ దిగుమతి చేసుకోవడం వల్ల స్వదేశంలో ఉన్న డిమాండ్, స్వదేశీయ మార్కెట్ డిమాండ్ పడిపోద్ది. లేకపోతే దేశీయ ఉత్పత్తుల డిమాండ్ తగ్గిపోద్ది. సో దాన్నే అంతర్జాతీయ ప్రదర్శన అంటాం. సో అంతర్జాతీయ ప్రదర్శన, సో వాళ్ళందరూ డబ్బులు ఎక్కువ బట్టి బయట దేశాలకు వెళ్లి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా కొనుక్కుంటా ఉంటారు. సో లోపల ఉన్న వస్తువులకు డిమాండ్ తగ్గిపోద్ది. దాన్నే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అంటూ. సో దీన్ని రాగ్నర్ నక్స్ చెప్పిండు. తర్వాత అసంతులిత వృద్ధి హిర్ష్మ్యాన్ చెప్పిండు. సో ఇతను ఏం చెప్పిండంటే సంతులిత కాదు అసంతులిత. సో అన్నిటి మీద పెట్టుబడులు పెట్టొద్దు, ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద పెట్టుబడి పెడితే మనకి అప్పుడు అభివృద్ధి జరుగుద్ది అని చెప్పిండు. అసంతులిత
వృద్ధి. సో దీన్ని రెండవ ప్రణాళికలో యూజ్ చేసిరు. సో రెండవ ప్రణాళికలో యూజ్ చేసిన వృద్ధి సిద్ధాంతం ఏదంటే అసంతులిత వృద్ధి సిద్ధాంతం. హిర్ష్మన్ చెప్పిండు. సో లాస్ట్ ఇండస్ట్రీస్ ఫస్ట్ అని చెప్పిండు. అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో లాస్ట్ ఇండస్ట్రీస్ ఫస్ట్ అని చెప్పిండు. రెండవ ప్రణాళికలో వాడిన సిద్ధాంతం అసంతులిత వృద్ధి సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రెడ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్ వాష్ ఎఫెక్ట్స్. సో గునార్ మిర్దాల్ చెప్పిండు. సో స్ప్రెడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుద్ది. బ్యాక్ వాష్ ఎఫెక్ట్స్ వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది ఎఫెక్ట్ అవ్వదు, అంటే డెవలప్ అవ్వదు. సో ఇందులో ఒక ప్రభుత్వం ఏదైనా స్ప్రెడ్ ఎఫెక్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి, బ్యాక్ వాష్ ఎఫెక్ట్స్ ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పిండు. నెక్స్ట్ వేతన వ్యవస్థ వ్యూహం వకీల్ బ్రహ్మానంద చెప్పిండు. సో చాలా ఇంపార్టెంట్ వ్యూహం. ఓకే, నా ఫేవరెట్ వ్యూహం కూడా. సో ఇది 7వ ప్రణాళికలో ఫాలో అయినరు. సో ఇందులో ఏం చెప్పారంటే కార్మిక వేతనాలు పెంచుతూ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్ని ఎక్కువ డెవలప్ చేయమని చెప్పారు. కార్మిక వేతనాలు పెంచాలి, అట్ ద సేమ్ టైం సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్ని డెవలప్ చేయమని ఈ వేతన వస్తు వ్యూహంలో వకీల్ బ్రహ్మానంద చెప్పింది. నెక్స్ట్ గౌతమ్ మాధుర్ ఏం చెప్పిందంటే క్రమ వృద్ధి సిద్ధాంతం. సో క్రమక్రమంగా వృద్ధి చేయాలని చెప్పిండు. తర్వాత గాజు తెర ఆర్థిక వ్యవస్థ చెప్పిండు. సో ఇక్కడ ఎవరికైతే అవసరం ఉంటే వస్తువులు, ఆ వస్తువులు కాకుండా ఎక్కువ రిచ్ వస్తువులు, విలాసవంతమైన వస్తువులు ఒకళ్ళు ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది అంటే పేదవాళ్ళు వాటిని కొనలేరు, కొనుక్కుంటా వాటిని చూస్తూ ఉంటారు. సో దాన్నే గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటారు. సో గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అంటే సో కావాల్సిన వస్తువులు కాకుండా విలాసవంతమైన వస్తువులు కొంటే వీటిని కొనలేక సో వాటిని పేద ప్రజలు చూస్తూ ఉంటారు. సో దాన్ని గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటారు. సో గౌతమ్ మధుర్ చెప్పిండు. దాని తర్వాత స్వర్ణయుగం రాబిన్సన్ చెప్పిండు. ఏంటంటే సంపూర్ణ ఉద్యోగతితో కూడిన క్రమ వృద్ధి స్వర్ణయుగం అని చెప్పిండు. సంపూర్ణ ఉద్యోగతతో కూడిన క్రమ వృద్ధి స్వర్ణయుగం అని చెప్పిండు. నెక్స్ట్ కనిష్ట కృషి సిద్ధాంతం లిబన్ స్టెయిన్ చెప్పిండు. సో ఇతను జనాభా పెట్టుబడికి రిలేషన్ చెప్పిండు. సో జనాభా పెరిగితే వృద్ధి తగ్గిపోద్ది, పెట్టుబడి పెరిగితే వృద్ధి పెరుగుద్ది, ఆర్థిక వృద్ధి పెరుగుద్ది. సో జనాభా పెరుగుతేమో తగ్గుద్ది, పెట్టుబడి పెరుగుతేమో పెరుగుద్ది అని చెప్పిండు. నెక్స్ట్ అసంతులిత శ్రామిక సరఫరా ఆర్డర్ లెవిస్ చెప్పిండు. అట్ ద సేమ్ టైం ద్వయ ఆర్థిక వ్యవస్థ. ఓకే, అసంతులిత శ్రామిక సరఫరా ఆర్డర్ లెవిస్ ఆర్ ద్వయత ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఫై అండ్ రనిస్ చెప్పిండు. సో అసంతులిత శ్రామిక సరఫరా చెప్పిన ఆర్డర్స్ లెవిస్ అయినా లేకపోతే ద్వయత ఆర్థిక వ్యవస్థ చెప్పిన ఫై అండ్ రనిస్ అయినా ఏం చెప్పిర్రు అంటే వ్యవసాయంలో మిలిగిన వాళ్ళ ఎవరైతే వ్యవసాయంలో శ్రామికులు మిగులుతూ ఉంటారు. సో వ్యవసాయంలో ప్రచండ నిరుద్యోగం ఉంటుంది, అక్కడ శ్రామికులు మిగులుతూ ఉంటారు. సో వాళ్ళని డైవర్ట్ చేయాలి. సో వాళ్ళని పారిశ్రామిక రంగంకి డైవర్ట్ చేయాలి. అక్కడ ఎవరైతే శ్రామికులు మిగిలిపోయారో పారిశ్రామిక రంగం డైవర్ట్ చేస్తే సో వృద్ధి అనేది జరుగుద్ది అని చెప్పారు. సో సింపుల్ గా వ్యవసాయ రంగంలో ఉన్న శ్రామికులని పారిశ్రామిక రంగంకి డెవలప్ అంటే పంపమని చెప్పేసారు. ఎవరు చెప్పినట్టు ఆర్డర్ లెవిస్ అండ్ ఫై అండ్ రనిస్ చెప్పారు. నెక్స్ట్ అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతం నెల్సన్ చెప్పిండు. సో ఏం చెప్పిండ్రు అంటే చాలా మంది పీపుల్స్ వాళ్ళ అల్పస్థాయి దగ్గర ఫిక్స్ అయిపోయింటారు. సో వాళ్ళని అందులోకి వెళ్ళి ట్రాప్ అయి ఉంటారు. అందులో అల్పస్థాయిలో వాళ్ళని పక్కకు తీసుకొస్తే సో పక్కకు తీసుకొచ్చి వాళ్ళకి వేరే రుచి చూపిస్తే అప్పుడు అక్కడ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది నెల్సన్ చెప్పిండు. సో నేల దగ్గర ఉండిపోతారు, వాళ్ళు నేల మీద వెళ్ళి తీసుకురావాలని చెప్పిండు. నెక్స్ట్ నవకల్పన సిద్ధాంతం షోమ్ పీటర్ చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసరికి హరడ్ డోమర్ సిద్ధాంతం చెప్పిండు. హరడ్ డోమర్ శ్రామిక శక్తికి పెట్టుబడికి సంబంధించి చెప్పిండు. శ్రామిక శక్తి పెరిగితే ఆటోమేటిక్ గా ఆర్థిక వృద్ధి పెరుగుద్ది. బట్ ఏంటి అంటే పేద దేశాల్లో శ్రామిక శక్తి ఎక్కువ ఉంటుంది, బట్ పెట్టుబడి తక్కువ ఉంటుంది. సో ఈ శ్రామిక శక్తికి తగ్గ పెట్టుబడి ఇస్తే ఆటోమేటిక్ గా అవి డెవలప్ అవుతాయి అని చెప్పిండు. సో అక్కడ కావాల్సినంత శ్రామిక శక్తి ఉంటుంది, బట్ పెట్టుబడి ఉండదు. సో ఈ శ్రామిక శక్తి తగ్గ పెట్టుబడి ఇవ్వాలని హరడ్ డోమర్ చెప్పిండు. ఫస్ట్ ప్రణాళికలో ఫాలో అయిన అట్ ద సేమ్ టైం 3 and 10 లో కూడా ఇండైరెక్ట్ గా ఫాలో అయిన. నెక్స్ట్ కేంద్ర ఉపరితల వైవిధ్య సిద్ధాంతం సమీర్ అమీన్ చెప్పిండు. ఇస్లామిక్ దేశాల్లో ఉండే ఆర్థిక వ్యవస్థ గురించి ఇతను చెప్పిండు. 4వ ప్రపంచ దేశాలు అనే వర్డ్ని ఫస్ట్ టైం వాడిండు సమీర్ అమీన్. ఓకే, ఇస్లామిక్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పిండు. కేంద్ర ఉపరితల వైవిధ్య సిద్ధాంతం. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ వృద్ధి అభివృద్ధి సిద్ధాంతం. సో ఇందులో మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రెండవ ప్రణాళికలో వాడింది అసంతులిత వృద్ధి సిద్ధాంతం. నెక్స్ట్ 7వ ప్రణాళికలో వాడింది వేతన వస్తు వ్యూహం. దాని తర్వాత ఏం చెప్పారు ఇక్కడ అంటే కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పిండు. ఇక్కడ అసంతులిత వృద్ధి 2వ ప్రణాళికలో ఏం చెప్పిండు అంటే ఒకదాని మీద ఫోకస్ చేయాలి, లాస్ట్ ఇండస్ట్రీస్ ఫస్ట్ అని చెప్పిండు. దాని తర్వాత హరడ్ డోమర్ ఏం చెప్పిండు శ్రామిక శక్తి తగ్గట్టు పెట్టుబడి పెంచాలని చెప్పిండు. హరడ్ డోమర్ ఫస్ట్ ప్రణాళికలు వాడిండ్రు. దాని తర్వాత వచ్చేసరికి గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది అని చెప్పిండు. గాజు తెర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది అంటే విలాసవంతమైన వస్తువులు తయారు చేయడం వల్ల పేదలు కొనలేక చూస్తూ ఉంటారు. సో దాని గాజు తెర ఆర్థిక వ్యవస్థ అని చెప్పింది. తర్వాత వచ్చేసరికి ఇంకా ఇంపార్టెంట్ ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇండస్ట్రియల్ ఆర్మీ పారిశ్రామిక రిజర్వ్ సేన అంటే ఏంటిదంటే యంత్రాలు పెరగడం వల్ల నిరుద్యోగులు పెరగడాన్ని ఇండస్ట్రియల్ ఆర్మీ అంటారు. సో ఇది ఫ్రెండ్స్ వృద్ధి అభివృద్ధి ఓవరాల్ మొత్తం లెసన్ ఇది. ఓకే, కొంచెం స్పీడ్ అయి ఉండొచ్చు. ఓకే, మీకు రివిజన్ లెక్కనే చెప్పిన. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.